హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలిటీ బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్తో కూడినటువంటి వీడియోని రెడీ చేస్తున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సరే, కంటెంట్లోకి వెళ్దాం. ప్రస్తుతం ఆస్తి హక్కు 300A ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది అని మనం చూస్తే పౌర హక్కుగా మారింది. 2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21A ఆర్టికల్ కింద చేర్చారు? ప్రాథమిక విద్యను 21A ఆర్టికల్ కింద చేర్చడం జరిగింది 2002లో. దాని యొక్క ఏ ఆర్టికల్ కింద చేర్చారు అని అడుగుతుంటే 21A ఆర్టికల్. మరి సవరణ అంటే 86వ సవరణ. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం ఏంటంటే ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? 11 అయితే ప్రాథమిక విధులు ఉన్నాయి. ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఏంటంటే 11. ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపే ఆర్టికల్. ఒక వ్యక్తిని 24 గంటల మించి కస్టడీలో ఉంచకూడదు అని తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటంటే 22. 22 ఆర్టికల్ ప్రకారం ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచకూడదు. ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏది? వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ స్వరణ్ సింగ్ కమిటీ. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం గోవా. ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నటువంటి ప్రాథమిక విధుల్ని భారత రాజ్యాంగంలోకి చేర్చారు. ఏ ప్రధాని కాలంలో చేర్చారు అంటే ఇందిరాగాంధీ హయాంలో ఈ యొక్క ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. అంతవరకు కూడా ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో లేవు. ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను మొదటిసారిగా ఏ దేశంలో రూపొందించారు? చూస్తే మనకి ఆదేశిక సూత్రాలు అనగా మనకి ఏం గుర్తు రావాలి? స్పెయిన్ గుర్తు రావాలి. ప్రపంచంలో ఆదేశ సూత్రాలు మొట్టమొదటిసారిగా ఏ దేశంలో రూపొందించారంటే స్పెయిన్. న్యాయ వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలనే ఏ ఆర్టికల్ తెలుపుతుంది? అది చూస్తే మనకి 50 ఆర్టికల్ చెప్తుందండి. 50 ఆర్టికల్ ఏం చెప్తుందంట? న్యాయ వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలి అని. ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించడము అని అన్నది ఎవరు అని చేస్తే బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారి అభిప్రాయం ప్రకారం ఆదేశిక సూత్రాలు అనేవి ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలి. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎన్నో భాగంలో పొందుపరిచారు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను 4Aలో పొందుపరిచారు. 4వ భాగంలో ఏ అనేటువంటి క్లాజులో పెట్టారు. ప్రాథమిక విధులు ఎన్నండి? 11 ఉన్నాయి. ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోకి చేర్చారు. ప్రపంచంలో మొదటిసారిగా సమాచార స్వేచ్ఛను చట్టం చేసినటువంటి దేశం. సమాచారాన్ని తీసుకున్నటువంటి ఒక స్వేచ్ఛ, దాన్ని ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చినటువంటి దేశం మొట్టమొదటిసారిగా స్వీడన్ దేశం. ఇంకా మనం చూస్తే భారత రాజ్యాంగ పీఠికలోని భారత ప్రజలమైన మేము అనే పదాలు వేరే ఇంపార్టెంట్ బిట్టు. భారత రాజ్యాంగ పీఠికలోని భారత ప్రజలమైన మేము అనే పదాలు ఏ విషయాన్ని తెలియచేస్తాయి అని మనం గమనిస్తే మనకి ఆన్సర్ చూస్తే ప్రజలే సార్వభౌములు అనే విషయాన్ని తెలియజేస్తాయి. భారత ప్రజలమైన మేము సర్వసత్తాక సామ్యవాద అనే ఉంటుంది కదండి. ఆ పీఠికలో ఉన్నటువంటి ప్రజలమైన మేము అనే పదాలని
ఏం తెలియజేస్తుందంట? ప్రజలే సార్వభౌములు. సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనే అంశాన్ని స్పష్టీకరించింది. మౌలికమైన లక్షణాలు ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైన లక్షణాలు ఇవి అనే ఒక ప్రత్యేకమైన ప్రస్తావన సుప్రీంకోర్టులో ఏ కేసు సందర్భంగా స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ చక్కగా వివరించింది అని మనం బిట్టి అడిగినట్లయితే మనం ఆన్సర్ ఏం చెప్పాలంటే కేశవానంద భారతి కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు అండి ఇది. కేశవానంద భారతి కేసు యొక్క మూలాలు ఏంటి అంటే రాజ్యాంగంలో మౌలిక లక్షణాలు అనేటువంటి ఒక నిర్వచనం ఇచ్చింది కేశవానంద భారతి కేసు. భారత రాజ్యాంగం మొదటి కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని? అందరికీ తెలిసినటువంటి విషయం. భారత రాజ్యాంగం మొదటి కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఎన్నని చెప్పొచ్చు అంటే మనం ప్రాథమిక హక్కులు మొట్టగా 7 ఉంటాయి. కానీ 7వది అయినటువంటి ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంబించింది? ఏకకేంద్ర ప్రభుత్వమా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వమా, అధ్యక్ష తరహా ప్రభుత్వమా, నియంతృత్వ ప్రభుత్వమా అని మనం గమనిస్తే మనకి ఏ ప్రభుత్వం? పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగం అవలంబించింది. ఏకకేంద్రం కాదు, అధ్యక్ష తరహా ప్రభుత్వాలు కాదు, నియంత్రిత ప్రభుత్వాలు మన దేశంలో లేవు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంట్ ఏదైతే యొక్క చెప్తుందో పార్లమెంట్ ప్రొసీడ్ అవుతూనే గవర్నమెంట్ అనేది చెయ్యాలి అనేటువంటి విషయం భారత రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్. అస్పృశ్యత అంటరానితనము ఇలాంటి ఇది చట్టరీత్యా చాలా తప్పు అని తెలిపేటువంటి ఆర్టికల్ చూస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఏది అని అడగచ్చు. అడిగినప్పుడు మనకి ఏం చెప్పాలి? ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఇక్కడ 20 చూడండి. ఇక్కడ 22 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపేటువంటి ఆర్టికల్ ఏది అంటే 22 ఆర్టికల్. మనం ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి 17 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగంలో అస్పృశ్యతను నిషేధిస్తుంది. నిషేధాన్ని తెలిపే ఆర్టికల్. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినటువంటి ఆర్టికల్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి చెప్పేటువంటి ఆర్టికల్ చూస్తే మనకి 6th 16 ఆర్టికల్ 16లో 4 భారత రాజ్యాంగం పౌరులకి ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది? ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయంటమ్మా? మనం చూస్తే 5 ఉన్నాయా, 7 ఉన్నాయా, 6 ఉన్నాయా, 8 ఉన్నాయా అని మనం గమనిస్తే మొత్తంగా 6 స్వేచ్ఛలైతే భారత రాజ్యాంగం అనేది పౌరులకు కల్పించడం జరిగింది. ఈ రకంగా మనం ఏం నేర్చుకున్నామంటే భారత రాజ్యాంగం యొక్క పీఠికలో భారతదేశ ప్రజలమైన మేము అనేటువంటి విషయాలు ఏం తెలియజేస్తాయి? సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్తూ రాజ్యాంగంలో మౌలిక లక్షణాలనే అంశాన్ని స్పష్టీకరించింది? భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంబిస్తుంది? రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్ ఏది? భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛను కల్పిస్తుంది? అదేవిధంగా ప్రస్తుతం ఆస్తి హక్కు 300A ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది? ఆ తర్వాత చూస్తే 2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21A ఆర్టికల్ కింద చేర్చారు? భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం ఏంటి? భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపే ఆర్టికల్ ఏది? ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి? భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌర సమితిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏంటి? ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? ప్రపంచంలో ఆదేశ సూత్రాలను మొట్టమొదటిసారి ఏ దేశంలో రూపొందించారు? న్యాయ వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలని సూచించిన ఆర్టికల్ ఏది? ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించడం చెప్పింది ఎవరు? భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఎన్నో భాగంలో చేర్చారు?
ప్రపంచంలో మొట్టమొదటిసారి సమాచార స్వేచ్ఛను చట్టం చేసిన దేశం ఏంటి? మొత్తంగా చూస్తే మనకి 20 ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం మనం చూస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మాత్రం డిస్కస్ చేస్తాం. మరి మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ఎవరైనా ఉంటే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కాంపిటేటివ్ పర్పస్గా చాలా మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నాము. మరి ఇస్తున్నటువంటి కంటెంట్ మీరు చక్కగా వినియోగించుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. మరి ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇవాళ కొంచెం థ్రోట్ ప్రాబ్లం వల్ల సరిగా వాయిస్ రాలేదు ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏదేమైనప్పటికీ మనకి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అది కాదు ఇంపార్టెంట్. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వారికి, ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి న్యాయం చేయడం అనేది మొట్టమొదటిగా ప్రాథమిక కర్తవ్యం. సో అందుకని మన ఛానల్లో చూస్తే కలర్ఫుల్గా లేకపోయినా కంటెంట్ అయితే ఉంటుంది. ఈ కంటెంట్ కోసం మేము అనేకమైనటువంటి మ్యాటర్ని కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సరే, వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఎవరైనా వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని టాప్ టు బాటమ్ వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది ఒక మన కమ్యూనిటీ. దయచేసి మన ఛానల్లో మీరు యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.